టీవీ తెలుగుకు స్వాగతం. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 16వ తారీఖున అభివృద్ధే కాదు మరి ఈ రాష్ట్రంలో ప్రజారోగ్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి సంకల్పంలో ఏప్రిల్ 16వ తారీఖున స్వచ్ఛరథం అనేది ప్రతి మండలానికి కూడా కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇంట్లో పనికిరానటువంటి గృహోపకారానికి పనికిరానటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు వారానికి 2 మాటలు మన గృహానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి గృహానికి ఉపయోగపడే నిత్యావసర వస్తువులు ఇవ్వటానికి వారు ఒక నిశ్చితార్థంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పట్టుకెళ్ళినటువంటి ఈ ప్లాస్టిక్ ప్రమాదకరమైనటువంటి ఈ మనకి ఆంధ్రప్రదేశ్కి దాపరింది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక చక్కనైనటువంటి కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకం. మరి ఈ పట్టుకెళ్ళి ఎక్కడికక్కడికి ఫంక్షన్లు అవుతుంటే కాలంలోనూ డ్రైన్లోనూ చేసేయడం వల్ల రైతాంగానికి తీవ్రమైనటువంటి అనర్థం జరుగుతుంది. పంటల పండవు, మరి సాగునీరు రాదు, మురుగునీరు తెగదు. ఇదంతా ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అభివృద్ధే కాదు ప్రజా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనదని దృఢమైనటువంటి సంకల్పం ఇలాంటి పథకాలు పెట్టినాయి కాబట్టి దాన్ని ప్రజలందరూ గమనించి దాన్ని సూచన తప్పకుండా ఆచరిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను.